ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ సైట్‌ని విజిట్ చేయించుకోండి. ఆ విజిట్ చేయించుకోవడానికి కొంత అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. మీకోసం వన్ డే టైమ్ అనేది స్పెండ్ చేశారు కాబట్టి వారికి కొంచెం అమౌంట్ ఇచ్చి పిలిపించుకోండి. ఎవరో చెప్పారు, బిల్డర్ చెప్పారు, ఇలాంటి స్టీల్ పైన మేము కట్టేస్తాము అని అన్నారంటే మీరు 100% మోసపోవటము, లాస్ అవ్వటము, ఇంకా అతి ముఖ్యంగా ప్రాణాలు కోల్పోవటము అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి స్టీల్ పైన మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్‌స్ట్రక్షన్ చేసుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. ఆ స్టీల్ చూస్తుంటేనే చాలా దారుణంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ తుప్పు పట్టిపోయి ఉంది. కాబట్టి ఇలాంటి స్టీల్ వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా గమనించి ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఇక మీ అందరిని చెప్పేది ఒకటే, ఇలాంటి వర్కులు చేయించుకునేటప్పుడు ముందే మీరు అన్ని జాగ్రత్తలు పాటించి ఒక మంచి పర్ఫెక్ట్ కాంట్రాక్టర్‌ని తీసుకుంటే ఇలాంటి వర్క్స్ అనేది ఆగిపోదు. ఎందుకంటే ఇలాంటి వర్క్ ఆగిపోయిందంటే ఇంతకుముందు ఎవరో కాంట్రాక్టరు మీకు మోసం చేయటమో, లేదంటే లాస్ చేయటము, ఎక్కువ అమౌంట్ తీసేసుకొని పని ఆపటము ఏదో ఒకటి జరిగింది. కాబట్టి మీరు ఇల్లు వర్క్ అనేది ఆపేసినారు. మాక్సిమము ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అంటే, వారు ఇల్లు కంప్లీట్ చేయడానికి ఆలోచిస్తారు. మధ్యలో ఆపాలని ఎవరు అనుకోరు. ఎప్పుడైతే మీకు ఇలా మధ్యలో ఆగిందో, ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో, ఆ కాంట్రాక్టర్ అనేది మిమ్మల్ని మోసం చేసినారు. బాగా డబ్బులు ఎక్కువ తీసేసుకొని మీకు పని అనేది మధ్యలో ఆపడం జరిగింది. కాబట్టి మీరు మంచి డ్రాయింగ్ వేసుకొని, స్ట్రక్చరల్ డిజైన్ వేసుకొని, ఒక ఎలివేషన్ డిజైన్ వేసుకొని, పర్ఫెక్ట్‌గా వర్క్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు డ్రాయింగ్ వేసుకోండి సార్. మీకు డ్రాయింగ్ వేసుకోవటానికి కొంత అమౌంట్ ఖర్చవుతదని ముందే చెప్పాను. మీరు ఎలాంటి అమౌంట్ లేకుండా ఒకరి బిల్డర్ మీదనో, వేరే వాళ్ళ మీద ఆధారపడి కట్టుకుంటే మీ ఇంటి మీద మీ ఇల్లు అనేది లైఫ్ ఉండదు. ఆ ఇంట్లో మీరు నివసించాల్సొస్తది. ఏదైనా జరిగి ఇల్లు కొలాప్స్ అయిపోతే మీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోవటమో, లేదంటే మీరు ఆస్తి నష్టమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు గుర్తించి స్టాండర్డ్‌గా ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటున్నాను. మీరనేది ఇల్లు ఒకేసారి కట్టుకుంటారు. ఆ ఇల్లు కూడా స్టాండర్డ్‌గా కట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మిస్టేక్స్ మీరెవరూ చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకొని, ఒక మంచి ఇల్లు కట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. సరే. మీకు కానీ ఇలాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే మమ్మల్ని విజిట్ చేయించుకోండి. అంటే నన్నేం కాదు, మీకు దగ్గరలో ఉన్న ఎవరన్నా ఇంజినీర్‌ని పిలిపించుకొని, సైట్ విజిట్ చేసుకొని, వారు ఎలాంటి డిసైడ్ తీసుకుంటున్నారో, వాళ్ళు ఎలాంటి ప్లాన్‌లు వేయిస్తున్నారు అనే దాన్ని తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. వీటికనేది కొంచెం అమౌంట్ అనేది ఖర్చవుతుంది. ఈ ఖర్చు కోసం మీరు ఆలోచించకండి. ఎందుకంటే చిన్న ఖర్చు కోసం మీరు ఆలోచిస్తే పెద్ద అమౌంట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. లేదంటే ప్రాణాలైపోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇలాంటి పనులు చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండి, అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే మీరు పని చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషను మీకు కావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాతో ఎలాంటి సర్వీస్ చేసుకోవాలన్నా మాకు కాల్ చేయండి. మేము మీ సైట్ విజిట్ చేస్తాము. సైట్ విజిట్ చేసి మీకెలాంటి కన్స్ట్రక్షన్ సర్వీస్ అయినా, ఇంటీరియర్ సర్వీస్ అయినా ఇస్తాము. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై హింద్.